నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేరదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సీత లక్ష్మణుడుతో కలిసి శ్రీరామచంద్రమూర్తి ఆయన బయలుదేరి ఆ అయోధ్య నగరం నుంచి బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో వ్యధతో ఉన్నారు. తర్వాత ఆ పురుషులందరూ రాముడు ఎప్పుడైతే సీతా లక్ష్మణులతో కలిసి సుమంతుడి యొక్క రథంలో తెల్లవారుతోనే అందరూ నిద్ర పోతున్నప్పుడు సమయంలోనే నిద్ర లేకుండానే ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళిపోయాడో వాళ్ళు పాపం లేచిన తర్వాత నిద్ర లేచిన తర్వాత రాముడిని చూడకుండా తిరిగి వెళ్ళిపోయారు కదా. ఆ వెళ్ళిపోయినటువంటి వారు వాళ్ళ ఇళ్ళకి చేరేప్పటికీ అక్కడ ఉన్నటువంటి అందరూ స్త్రీలందరూ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా దుఃఖార్తులై ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవ్వరూ కూడా అగ్నిహోత్రం కూడా వెలిగించలేదు. తర్వాత స్వాధ్యాయం చేసుకునేటువంటి వాళ్ళు సాయంత్రం అయ్యేప్పటికీ అది కూడా లేదు.
ఎవరు ఏ పని చేయట్లేదు, అందరూ కూడా స్టాండ్ స్టిల్ అయిపోయారు వాళ్ళందరూ. ఎందుకంటే రాముడు కనబడకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ తిరిగి వచ్చి చెప్పారు నేను లేచేప్పుడు కానీ వెళ్ళిపోయాడని కూడా. తర్వాత వాళ్ళు అనుకుంటున్నారనమాట. తర్వాత అక్కడ ఉన్నటువంటి దుకాణాలు అవన్నీ కూడా తెరవలేదట. అంటే అంతా లాక్డౌన్ అయిపోయింది. రాముడు కనపడకుండా వెళ్ళిపోయేప్పటికి అయోధ్య అంతా లాక్డౌన్. వాళ్ళు ఏమీ తెరవలేదు అసలు, ఇళ్ళలో పొయ్యిలు గించలేదు. మరీ భయంకరమైన లాక్డౌన్ అనమాట అది. మనం కనీసం ఇళ్ళలో మన భోజనం మనం చేస్తున్నాం వంట చేసుకుని, అది వాళ్ళు ఏమీ చేయలేదు అక్కడ. అందరూ సంతాపంలో ఉన్నారు చాలా ఘోరంగాను. అక్కడ నగరవాసులైనటువంటి స్త్రీలు వాళ్ళు ఎంత దుఃఖంతో ఉన్నారంటే తమ పిల్లవాడు దేశ బహిష్కరణ చేయబడితే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లులు ఎలా శోకిస్తారో అలా రాముడు దేశ బహిష్కరణ కింద లెక్కది. అంటే బహిష్కరణ కాదు కానీ అడవిలోకి వెళ్ళిపోమన్నాడు కదా. మరి ఆ స్త్రీలందరూ కూడా అలా విలిపిస్తున్నారు. తమ పిల్లవాడు కానీ అయితే తమ సోదరుడు కానీ ఎవరైనా సరే దేశ బహిష్కరణ చేయబడి బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలాగ వాళ్ళందరూ కూడా అలా ఉన్నారని చెప్పి ఇక్కడ చెప్పాడు వాల్మీకి మహర్షి. తర్వాత ఈయన శ్రీరామచంద్రుడు మాటిమాటికి తండ్రి గారిని ఎలా ఉన్నారో అని తలుచుకుంటూనే ఉన్నాడు పాపం. అలాగే రాత్రి అంతా కూడా గడిచిపోయింది అక్కడ. అయిన తర్వాత అక్కడ రాత్రంతా కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. రాత్రి సుమంత్రుడిని చెప్పాడు మనం ఇక్కడ ఆగకూడదు, రాత్రి అయినా సరే రథం పోనీయమని చెప్పాడు. వెళ్తూనే ఉన్నారు. తెల్లవారింది అన్ని దృశ్యాలని చూస్తున్నారు చక్కగా, అరణ్యాలని వాటన్నింటినీ కూడా. అలాగా అసలు ఆ రథం అంత వేగంగా వెళుతున్నట్టు కూడా అనిపించట్లేదు. ఆ దృశ్యాలు అవన్నీ చూసుకుంటూ అద్భుతమైనటువంటి నదులు అరణ్యాలు అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. తర్వాత అక్కడ గ్రామాలు అనేటువంటి దాటుకుంటూ వెళ్తున్నప్పుడు గ్రామవాసులైనటువంటి వాళ్ళ యొక్క మాటలు కూడా చెవిలో పడ్డాయి. అట్నుంచి గ్రామాల నుంచి వెళుతుంటే వాళ్ళందరూ కూడా అయ్యో అంతటి మహానుభావుడు అయినటువంటి రాజు భార్యకి వసుడైపోయి ఈయన్ని వెళ్ళగొట్టేశారు కదా రామచంద్రుణ్ణి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంత ధర్మాత్ముడైనటువంటి వాడు, ఎంత దయగలిగినటువంటి వాడు, జితేంద్రుడైనటువంటి వాడు. అలాగే ఆ మహాభాగ్యురైనటువంటి సీత పాపం వనంలో అరణ్యంలో దుఃఖాన్ని ఎలా అనుభవిస్తుంది, అరణ్యంలో ఉన్నటువంటి ఎన్ని క్లేశాలు ఉంటాయి అక్కడ అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా చేసుకుంటూ ఉంటే అవన్నీ దాటిపోయి అప్పుడు వేదశృతి అనేటువంటి ఆ నది ఉంది. ఆ నది అది కూడా తతో వేదశృతిం నామ శివవారి వహం నదీం, అది ఆ వేదశృతి అనేటువంటిది కూడా నదిని చూశారు వాళ్ళు. ఉత్తీర్య అభిముఖ ప్రాయాత్ అగస్త్యాత్ ఉషితాం దిశాం, అప్పుడు దాన్ని దాటి మళ్ళీ అగస్త్యుడు ఉన్నటువంటి దిశ అంటే దక్షిణ దేశం, అక్కడ దక్షిణ వైపు అనమాట. అంటే దక్షిణానికి వచ్చారు భారతదేశం అని అర్థం కాదు, అక్కడి నుంచి దక్షిణ వైపు తిరిగారు అనమాట. గత్వాతు శుచిరంకాలం తత శీతవహాం నదీం గోమతీం గోయుతాం ఉపామతరత్ సాగర సంగమం. అలాగే గోమతీ నది అనేటువంటిది అది కూడా సాగర సంగమం దగ్గరలో ఉన్నటువంటిది. ఆ నదిని కూడా దాటారు. గోమతీం అప్యతిక్రమ్య రాఘవ శీఘ్రకైర్హయై మయూరహంసాభిరుతాం తతార చండికాం నదీం. అలాగే శీఘ్రంగా వెళ్తున్నటువంటి ఆ రథంతో ఇంకా ముందుకు బయలుదేరి వెళ్ళి అక్కడ హంసలు అవి ఉన్నటువంటి చండిక అనేటువంటి ఇంకో నది ఉంది, ఆ నదిని కూడా దాటారు. సమహీం మనోనారాజ్ఞ దత్తాం ఇక్ష్వాకవే పురా స్ఫితాం రాష్ట్రవృతాం రామో వైదేహీం అనుదర్శయత్. ఈ ప్రదేశం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా ధనధాన్యాలతో సంపన్నమైనటువంటి ప్రదేశం ఇది. ఇదంతా కూడా చాలా పూర్వకాలం మను అనేటువంటి వీళ్ళ వంశంలో పూర్వకుడైనటువంటి ఆయన ఇక్ష్వాకుడు ఆయనకి ఇచ్చినటువంటిది అని చెప్పాను అనమాట. అలాగా రాముడు ఇంకా
చెప్తున్నాడు. మళ్ళీ తిరిగి మనం ఎప్పుడు వస్తాము, వచ్చి తల్లిదండ్రులు మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాము అని తల్లిదండ్రులు తలుచుకుంటున్నాడు అనమాట. అలాగే మనం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సరయూ నదీ తీరంలో మనం అయోధ్యలో మనం వచ్చిన తర్వాత సరయూ నదీ తీరంలో మనం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ నదీలో ఉన్నటువంటి వనాలకి వాటికి వెళ్ళి మనం ఆడుకోవడం అది ఎప్పుడు చేస్తాం అని ఇక్కడ మాట అన్నాడు. ఏమిటంటే నా అత్యర్థమ వికాంక్షామే మృగయాం సరయూ వనే హౌషాతులా లోకే రాజర్షి గణసమ్మత. రాజర్షులైనటువంటి వాళ్ళు సమ్మతించినటువంటిది అయినప్పటికీ ఆ వనాల్లోకి వెళ్ళి అక్కడ వేట అనేటువంటి దానికి మాత్రం నా మనస్సు అంత అంగీకరించదు అన్నాడు. అంటే రాముడు అంటే మామూలుగా క్షత్రియులైనటువంటి వాళ్ళకి వేట అనేటువంటిది ఒక క్రియ. వాడు ఆ మధ్యలో అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని వేటాడడం చేస్తారు. కానీ రాముడు ఏమన్నాడంటే అవి సమ్మతమైనప్పటికీ రాజర్షుడు అయినటువంటి వాళ్ళకి సమ్మతమైనప్పటికీ కూడా నాకు అది ఇష్టం లేదు అన్నాడు. అందుకని రాముడికి జంతువులను వేటాడడం అది ఇష్టం ఉందా లేదా అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. రాముడు కూడా జంతువులను చంపి అరణ్యంలో ఉన్నప్పుడు మాంసం తిన్నాడా అని కొంతమంది, ఏమీ తినలేదు. అది చాలా క్లియర్ కట్గా చెప్పబడి ఉంది. అందుకని అలాంటి పిచ్చి పిచ్చివన్నీ కూడాను ఎవరెవరో ఎక్కడెక్కడ రాతలు పిచ్చి రాతలు నేను అది రామాయణంలో ఎక్కడా లేవు. పైగా చెప్తున్నాడు కదా, ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు కందమూల ఫలాలు అని చెప్తున్నాడు. అయితే మరి అయోధ్యలో ఉన్నప్పుడు తిన్నాడా అంటే అయోధ్యలో ఉన్నప్పుడు కూడా రాముడు సత్వగుణ సంపన్నుడు అయినటువంటి వాడు. అందువలన ఆయన ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తిన్నట్టుగానే ఉంది తప్ప ఎప్పుడు ఆయన ఇది తీసుకున్నాడు. అయితే తప్ప అంటే తప్పు రైట్ అని కాదు, రాముడు తీసుకోలేదు అంతే. ఇలాంటి మాంసం తినడం తప్ప రైట్ అనేటువంటిది ఎక్కడ అలాంటి ప్రసక్తి ఇక్కడ అందులో రాదు. వాళ్ళ అలాంటి అనవసరమైనటువంటి ప్రసక్తులు చేసేటువంటి వాళ్ళు కాదు. కానీ వాళ్ళు తినలేదు. వాళ్ళు క్షత్రియులు కదా తినచ్చా అని తినచ్చు, కానీ వాళ్ళకి ఇష్టం లేదు, తినలేదు. అదేమిటిది? అందుకని రాముడు ఇక్కడ వాటిని వేటాడడం అనేటువంటిది నాకు ఇష్టం అంత ఇష్టం లేదని చెప్పాడు అన్నమాట. అలాగా ఇవన్నీ కూడా ఆ ప్రదేశాన్ని గురించి చేశాడు. చేసిన తర్వాత విశాలాన్ కోసలాన్ రమ్యాన్ యాత్వా లక్ష్మణ పూర్వజ అయోధ్యామున్ముఖో ధీమాన్ ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. ఇంకా విశాలమైనటువంటి ఆ కోసల దేశాన్ని మొత్తాన్ని దాటాడు. ఇక్కడ అంతవరకు కూడా కోసల దేశమే. ఆ కోసల దేశం అంతా దాటిన తర్వాత అక్కడ ఇంకా ఆ దేశం దాటి అవతల సరిహద్దులోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకసారి అయోధ్య వైపుకి తిరిగి అంటున్నాడు అయోధ్యతో, ఆపృచ్ఛే త్వాం పురి శ్రేష్ఠే కాకోత్స పరిపాలితే దైవతాని చేయాని త్వాం పాలయంత్యా అవసంతి చ. ఓ అయోధ్య నగరి, నగరత అయోధ్య అంటున్నాడు అనమాట. దేవతలు కూడా వచ్చి అక్కడ నీ దగ్గర ఈ నగరంలో వచ్చి వెళుతూ ఉంటారు అటువంటిది. అందుకని నిన్ను ఈ ఏ దేవతలు రక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను అరణ్యాన్ని వెళ్ళి రావడానికి ఆజ్ఞను కోరుతున్నాను అని నమస్కారం చేస్తున్నాడు. అయోధ్య నగరానికి నమస్కారం చేస్తున్నాడు. నివృత్త వనవాసస్వాం అనృణో జగతీపతే పునర్ద్రక్ష్యామి మాత్రా చ పిత్రాజ సహ సంగత. రాజుగారు ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన యొక్క రుణం అనేటువంటిది, అంటే ఆయన ఆజ్ఞ పరిపాలించడం ఆయన రుణం అనమాట. అది తీర్చుకున్న తర్వాత నేను మళ్ళీ తిరిగి వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఈ నగరంలోకి అడుగు పెడతాను. తతో రుచిరతామ్రాక్షో భుజం ఉద్యమ్య దక్షిణం అశ్రుపూర్ణముఖో దీనో అబ్రవీత్ జనం. అక్కడ ఉన్నటువంటి జనపదాల్లో ఉన్నటువంటి జనాలు కొంతమంది అక్కడ ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఒకసారి తన భుజంతో ఇలాగ కన్నీళ్ళు తుడుచుకుంటూ, అంటే ఏమిటి, అయ్యో అడవికి వెళ్ళిపోతున్నాను నగరం వదిలేసని ఏడుస్తున్నాడు రాముడు. అదేం కాదు, ఆ జనం పాపం తన కోసం ఎంత దుఃఖిస్తున్నారో వాళ్ళంతా అని చెప్పి వాళ్ళ కోసం అనమాట. అందుకనే మొట్టమొదటిలో అని చెప్పాడు, మనం మర్చిపోకూడదు. రవరాజు పట్టాభిషేకం చేస్తా అన్నప్పుడు వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు దశరథుడు అడిగినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, మేము ఎప్పుడు మాకేమైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖం తనదిగానే భావించి తను దుఃఖిస్తాడు మా కోసం అని చెప్పాడా, అందుకోసం దుఃఖిస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు అయ్యో ఇది దుఃఖపడుతున్నారని చెప్పేసి, అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం కోసం దుఃఖపడుతున్నాడు ఇంకా అర్థం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి జనపదంలో ఆ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళతో అంటున్నాడు ఏమనంటే, అనుక్రోశో దయా చైవ యథార్హమైవ కృతః చిరం దుఃఖస్య పాపీయో గమ్యతామర్థ సిద్ధయే.
మీరు చాలా దయ చూపించారు, మీరందరూ కూడా నా మీద ఎంతో దయ చూపిస్తున్నటువంటి వాళ్ళు. మీరు చాలా సేపు నాతో వచ్చి ఇలా ఉండడం అనేటువంటిది, మీరు నా కోసం దుఃఖిస్తాం అనేటువంటిది, మీరు ఇలా దుఃఖిస్తుంటే నేను చూడలేను. అందుకని మీరు మీ పనుల్లోకి వెళ్ళిపోండి, నాతో పాటు ఇలా వచ్చి ఇలా నా కోసం దుఃఖిస్తూ మీరు ఉండడం నాకు బాగోలేదంటున్నాడు వాళ్ళతో. అంటే అవతల వాళ్ళు దుఃఖిస్తూ ఉంటే చూడలేడు, అది రాముడి లక్షణం. తే అభివాద్య మహాత్మానం కృత్వాచాపి ప్రదక్షిణం విలపంతో నర ఘోరం వ్యతిష్టంజ క్వచిత్. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాముడి ప్రదక్షిణం చేశారు, సీతారాములు వీళ్ళందరూ ఆ పల్లె వాళ్ళందరూ ప్రదక్షిణం చేసుకుని వాళ్ళు ఈ రాముడు అరణ్యానికి వెళుతున్న దుఃఖాన్ని చేసుకుని ఆయన చెప్పిన ప్రకారం వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు రాముడు చెప్పిన తర్వాత. తథా విలపతాం తేషాం అతృప్తానాం చ రాఘవ అచక్షుర్విషయం ప్రాయాత్ యథార్థ క్షణదాముఖే. ఇంకా వాళ్ళు ఈయన వదిలిపెట్టలేకుండా ముందుకు వెళ్తారు, మళ్ళీ వెనక్కి తిరుగుతూ చూస్తూ ఉంటారు, చూస్తూ ఏడుస్తూ ఉంటారు. అందుకని లాభలే అని బాగా వేగంగా రథాన్ని పోనిమ్మని చెప్పి త్వరగా వాళ్ళకి కనపడకుండా ఉండే దూరం వెళ్ళిపోయాడు అనమాట. లేకపోతే పాపం వాళ్ళంతా వాళ్ళు అక్కడ చూసి దుఃఖిస్తూ ఉంటే ఎలాగా. అప్పుడు కోసల రాజ్యం యొక్క సరిహద్దులన్నీ దాటిపోయాడు, పల్లెటూళ్ళన్నీ దాటిపోయాడు. అవి ఎలా ఉన్నాయి ఆ పల్లెటూళ్ళన్నీ కూడా, కోసల దేశం యొక్క జనపదాల పల్లెలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సుసంపన్నంగా ఉన్నాయి. ధాన్యము, ధనము, అందులో ఉన్నటువంటి ప్రజలందరూ దానశీలు అనేటువంటి వారు, వాళ్ళందరూ కూడా చాలా మంచి గుణాలు కలిగినటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి ఆవులు, ఎన్ని గోశాలలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా తర్వాత అక్కడ ఎన్ని మంత్రాలు వినపడుతుంటే ఆ పల్లెలన్నీ కూడా అంత బాగున్నాయి అన్నమాట, పల్లెటూళ్ళన్నీ కూడా. అవన్నీ కూడా చూసుకుంటూ కోసల రాజ్యాన్ని దాటాడు. మధ్యే ముదితం స్ఫీతం రమ్యోద్యాన సమాకులం రాజ్యం భోజ్యం నరేంద్రాణం యయౌ ధృతమతాం వరః. తత్ర అలా దాటి వెళ్ళి తత్ర త్రిపథగతాం దివ్యాం సీతతోయాం అసైవలాం తదర్శ రాఘవో గంగాం రస్యాం ఋషి నిషేవితాం. ఇక గంగా తీరాన్ని చేరాడనమాట రాముడు. ఎలా ఉంది గంగను వర్ణిస్తున్నాడు అనమాట. ఆ గంగ ఎలా ఉంది? త్రిపథగా అంటే మూడు పథాలు అంటే ఆకాశం మీద, వియద్గంగ. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చినటువంటిది, మందాకిని అయినటువంటిది. అక్కడి నుంచి భోగవతి అని చెప్పి పాతాళానికి వెళ్ళిపోయినటువంటిది. ఇలా మూడు లోకాల్లోనూ తిరిగేటువంటిది అయినటువంటి త్రిపథగా అనేటువంటిది. అంటే ఇక్కడ ఇంకో తమాషా కూడా ఉంది. గాయత్రి మంత్రాన్ని కూడా త్రిపద అంటారు. త్రిపద గాయత్రి అని మనం రోజు చదువుతుంటాం కదా. అందుకని గంగకిను గాయత్రి ఉన్నటువంటిది సామ్యం, త్రిపదగా అది కూడా. అలాగే సీతతోయం, చల్లగా ఉంటాయి నీళ్ళు. చూడండి గంగలో మీరు ఎప్పుడు మంచి వేసంకాలంలో మండే వేసంకాలం వెళ్తున్నా గంగలో దిగంగానే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అంత ఎప్పుడు శీతలమైనటువంటి తోయం. అసైవలం, అసలు ఏమాత్రం అందులో మురికి కానీ ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అది ఆ కాలం కాబట్టి. ఇప్పుడు ఏదో కరోనా దీనివల్ల మళ్ళీ స్వచ్ఛమైపోయింది అంటున్నారు. మళ్ళీ గంగాజలం అంతా, ఎందుకంటే మనుషులు ఎవరు వెళ్ళడం లేదు కాబట్టి. లేకపోతే అంత స్వచ్ఛమైనటువంటి జలం ఉన్నటువంటిది మనం ఎప్పుడు చూస్తాం గంగని? పాపం ఆయన చూశాడు. అంటే అప్పుడు ఎప్పుడు ఆ కాలంలో ఎప్పుడు అలాగే ఉండేది గంగ, ఎవరు దాన్ని పాడు చేసేవాళ్ళు కాదు. తదర్శ రాఘవో గంగాం రస్యాం ఋషి నిషేవితాం. ఎంతోమంది ఋషులు నిత్యము ఆ గంగా స్నానం చేస్తూ పూజ చేస్తూ ఉన్నటువంటిది అటువంటిది. అలాగా గంగానది దగ్గర చేరారు. ఎలా ఉంది? ఆశ్రమే విదూరస్థై శ్రీమద్భిస్తమలంకృతాం. వరసన ఆశ్రమాలు, ఋషులైనటువంటి వాళ్ళ ఆశ్రమాలు గంగా తీరంలో కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. అలాగే కాలే అప్సరాభి వృష్టాభి సేవితాంబోహదాం శివాం. మధ్యలో అప్సరులు వాళ్ళందరూ కూడా వచ్చి స్నానం చేసి వెళ్తూ ఉంటారు. దేవదానవ గంధర్వై కిన్నరైరుపశోభితాం నానా గంధర్వ పత్నీభి సేవితాం సతతం శివాం. నిరంతరము ఆ దేవతలు, గంధర్వులు, కిన్నర్లు అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి గంగను సేవించి వెళుతూ ఉంటారు. అవి మనకు కనబడరాయంటే మనకంటికి ఎందుకు కనబడతారు? మనం ఉన్నటువంటిది ఇది వేరు. మనం ఫిజికల్ ప్లేన్లో ఉన్నాం, వాళ్ళు ఫిజికల్ ప్లేన్లో ఉండరు. మరి రాముడికి ఎందుకు కనబడరు? అలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఎందుకంటే రాముడికి అన్ని ప్లేన్స్లో ఉంటాడు. ఆయన యోగేశ్వరుడు అయినటువంటి వాడు. అందుకని ఆయన కనబడతారు. ఇప్పుడు కూడా యోగులైనటువంటి వాళ్ళకి కనబడతారు. అంతేగాని ఏవో రాస్తున్నారు మనకేం కనబడరంటే మనమే కనబడుతుంది. మనమే చూసుకుంటూ ఉంటాం, మనకేం కనబడతారు ఇంకా.
అక్కడికి వెళ్ళాక కూడా మనం అన్నీ మిగతా ఆలోచిస్తూ ఉంటాం గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను. దేవా క్రీడ శతాకీర్ణాం దేవోద్యానయుతాం నదీం దేవార్ధమా ఆకాశకతాం విఖ్యాతాం దేవ పద్మినీం. దేవతల యొక్క పని కోసం ఆకాశం నుండి దిగొచ్చినటువంటిది, అంత పవిత్రమైనటువంటిది నది అటువంటిది. కొన్ని చోట్ల స్థిమిత గంభీరాం, కొన్ని చోట్ల చలనం లేకుండా అలలు లేకుండా చాలా లోతుగా ఉంటుంది. కొన్ని చోట్ల బాగా అలలతో సముద్రంలా ఘోష చేస్తూ ఉంటుంది. అలా రకరకాలుగా వేరువేరు ప్రదేశాల్లో ఉంటుంది గంగా నది అనేటువంటిది. దేవసంఘాప్లుత జలాం నిర్మలోత్పల సంకులాం అందులో ఉన్నటువంటి రాళ్ళన్నీ కనిపిస్తూ ఉంటాయి, అంత నిర్మలంగా ఉంటుంది. కచ్చిదాభోగ పులినాం కచ్చిన్ నిర్మల ఆకులాం హంస సారస సంఘుష్టాం అందులో హంసలు సారసమైనటువంటివి ఇవి, అలాగే చక్రవాకములు ఇలాంటివంటి అనేకమైనటువంటి పక్షులు ఆ గంగానదిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. గంగానది ఒడ్డున గంగానదిలో హంసలు ఇవన్నీ కనిపిస్తాయి. ఉత్తమమైనటువంటి పక్షులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటిది గంగానది. కచ్చిత్ తీరరుహైర్వృక్షై మాలాభిరివ శోభితం. అటు పక్కన తీరంలో ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాలు అనేటువంటివి ఆ వృక్షాల యొక్క శోభ ఇంకా పెరుగుతుంది గంగ వల్ల. ఈ గంగ ఇలా తిరుగుతూ ఉంటే ఆ వృక్షాలకు ఒక మాలలాగా ఉన్నట్టుగా ఉందిట. అలాగా కచ్చిత్ ఫుల్లోత్పలచ్ఛన్నాం కచ్చిత్ పద్మవనాకులాం, కొన్ని చోట్లేమో పద్మాలు వికసించినటువంటివి విధంగా ఉంది. అలాగే ఇంకా అనేకమైనటువంటివి ఇవన్నీ చాలా బాగా వర్ణించాడు. మరి ఇక్కడ గంగాదేవిని ఎలా వర్ణించాడంటే అంత అద్భుతంగా వర్ణించాడు ఈయన. ప్రమదామివ యత్నేన భూషితాం భూషణోత్తమై ఫలపుష్పై కిసలైర్వృత్తాం గుల్మైర్ద్విజైస్తథా విష్ణుపాదచ్యుతాం దివ్యాం అపాపాం పాపనాశినీం. ఒక స్త్రీ అనేకమైనటువంటి ఆభరణాలు ఎలా అయితే ధరించి ఉండి ఎంత అద్భుతంగా ఉంటుందో అలాగే ఫలపుష్పాలతోనూ చిగురుటాకులతోనూ ఉన్నటువంటి చెట్లు గుల్మాలు ఇవన్నీ కూడా ఆ ఒడ్డునుంటే అలా ఆభరణాలు ధరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీలా కనిపిస్తుంది. ఇంకేమన్నాడు, విష్ణుపాదచ్యుతాం, ఎక్కడి నుంచి పుట్టింది? విష్ణుపాదాద్భవి గంగా అంటారు. గంగ ఎక్కడి నుంచి? విష్ణు పాదాల నుంచి పుట్టినటువంటిది గంగ. ఆ విష్ణుమూర్తి పాదాల నుంచి పుట్టినటువంటిది. దానివల్ల దివ్యమైనటువంటిది అంటే ప్రభావితమైనటువంటి దివ్యమైనటువంటిది. అపాపాం, గంగకి ఎటువంటి పాపము అంటనటువంటిది. పాప నాశనం, ఇతరుల పాపాలు కూడా నాశనం చేసేటువంటిది. ఆమెకి ఏ పాపం అంటదా గంగకి? ఆమె యొక్క స్పర్శ వల్ల మిగిలినటువంటి పాపాలని కూడా క్షాళనం అయిపోతాయి. అటువంటిది. సింసుమారైశ్చేవనక్రైశ్చ భుజంగైశ్చ సమన్వితాం. సింసుమారములు అంటే తాబేళ్ళు ఉన్నాయి కొన్ని చోట్ల. నక్రహ అంటే మొసళ్ళు ఉన్నాయి. తర్వాత భుజంగములు, కొన్ని రకాల పాములు, నీటి పాములు కూడా ఉంటాయి, అలాంటివి ఉన్నాయి. అలాంటిది ఉన్నటువంటిది. అలాగే శంకరస్య జటాజూటాత్ భ్రష్టాం సాగర తేజస. ఎక్కడి నుంచి పడింది? అక్కడి నుంచి వచ్చి శివుడి యొక్క ఎత్తున పడి ఆయన జటాజూట నుంచి మళ్ళీ కిందకు వచ్చినటువంటిది. సముద్ర మహిషీం గంగాం, సముద్రం యొక్క భార్యలైనటువంటి నదుల్లో ఈవిడ పట్టమహిషి గంగ అనేటువంటిది. సారస క్రౌంచనాదితాం, అక్కడ హంసలు ఇవన్నీ క్రౌంచ పక్షులు ఇవన్నీ కూడా కలకలరావాలని చేస్తూ ఉంటాయి. అటువంటిది. అలాగా ఆససాద ఇవన్నీ చూసుకుంటూ మహాబాహు అయినటువంటి రాముడు శృంగివేరపురం ప్రతి, శృంగివేరపురం వైపుకి ప్రయాణం చేశారు. శృంగివేరపురం అంటే గుహుడు యొక్క రాజ్యం అన్నమాట. అక్కడ దగ్గరికి వెళ్ళారు, మన గుహుడు యొక్క రాజ్యం దగ్గరికి వెళ్ళారు. తాం ఊర్మి కలిలావర్తామన్వేక్ష్య మహారథ సుమంత్రమబ్రవీత్ సూతం ఇహైవాద్యవసామహే. అప్పుడు ఆ శృంగిబేరపురం కనిపించంగానే రాముడు చెప్పాడు, ఓ సుమంత, మనం ఇవాళ ఇక్కడే ఉందాం అన్నాడు. ఆ గంగానది ఒడ్డున ఆ శృంగిబేరపురం దగ్గరికి వచ్చాం, అక్కడే ఉందాం అన్నాడు. అవిదూరాదయం నద్య బహుపుష్ప ప్రవాళవాన్ సుమహా లింగుదీ వృక్షో వసామో అత్రైవ సారథే. ఓ సారథే అనేటువంటి సుమంత్ర, అక్కడ ఎందుకు చెట్టు కనిపిస్తోంది, ఆ ఎందుకు చెట్టు దగ్గర పోని మనం అక్కడే ఆగుదాం అంటే ఎందుకు చెట్టు ఎందుకు చెప్తాడు మన తర్వాత. ప్రేక్షామి సరితాం శ్రేష్టాం సమ్మాన్య సలిలాం శివాం దేవమానవ గంధర్వ పన్నగ పక్షిణాం. కాసేపు మనం చక్కగాను ఆ నదిని చూద్దాం. ఎటువంటిది? చాలా గౌరవింపదగినటువంటి నది. సమ్మాన్య సలిలాం
ఆ నీరు ఎటువంటిది, ఎంత గౌరవంతో మనం ఆ నీరుని స్పృశించవలటువంటిది. దేవతలు, మానవులు, గంధర్వులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఆ గౌరవాన్ని నెరిగిస్తారు. లక్ష్మణశ్చ అప్పుడు ఏం చేశారంటే లక్ష్మణశ్చ సుమంత్రశ్చ బాఢమిచ్చేవ రాముడు చెప్పినటువంటిది బాఢం అంటే అలాగే అని అర్థం. సంస్కృతంలో ఎవరైనా చెప్పిన తర్వాత బాఢం బాగుంది అలాగే అంటారు చూసారా, అదనమాట బాఢం అంటే. అందుకని వాళ్ళిద్దరు కూడా రాముడు చెప్పింది సరే అలాగే చేద్దాం అని చెప్పి ఉక్త్వా తమ ఇంగుదీ వృక్షం ఉపయైర్ అంటే అక్కడ వెళ్ళి ఇంగుదీ చెట్టు దగ్గర, ఇందుకు చెట్టు దగ్గర తీసుకెళ్ళమన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత గుర్రాలను ఆపారు. రామో అభియాయ తం రమ్యం వృక్షమిక్ష్వాగునందన రథాదవతర తస్మాత్ సభార్య సహ లక్ష్మణ. అక్కడ రాముడు భార్యతోనూ లక్ష్మణుడితోనూ అక్కడ దిగాడు. దిగిన తర్వాత సుమంత్రుడు కూడా దిగి ఆ గుర్రాలన్నింటినీ కూడా విప్పి వృక్షమూలం, ఆ వృక్షం మొదట్లో అక్కడ ఉంచి అప్పుడు రాముడి దగ్గర నమస్కారం చేసి ఉంచున్నాడు. చేసి తత్ర రాజా గుహో నామ రామస్య ఆత్మ సమాసఖ నిషాదజాచ్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుత. వాడు అక్కడ మహాబలవంతుడైనటువంటి నిషాదరాజు అనేటువంటి ఉన్నాడు. చాలా సైన్యం కూడా ఉంది అతనికి. అటువంటి వాడు ఉన్నాడు. నిషాద కులంలో పుట్టినటువంటి వాడు, మహానుభావుడు అయినటువంటి వాడు. అతను రాముడికి చాలా ఇష్టమైనటువంటి వాడు, రాముడికి స్నేహితుడు ఆ గుహుడు అనేటువంటి ఆయన. ఆ గుహుడు విన్నాడు. ఆ గుహుడికి కబురు వచ్చింది, రాముడు వాళ్ళు వచ్చారు, మీ రాజ్యానికి వచ్చారని. శ్రుత్వా పురుష వ్యాఘ్రం రామం విషయమాగతం. వాళ్ళ యొక్క రాజ్యంలోకి రాముడు వచ్చాడని విన్నాడు. విని వృద్ధై పరివృతో అమాత్యైర్జ్ఞాతిభిశ్చ అభ్యుపాగత. వృద్ధులైనటువంటి వాళ్ళు, వాళ్ళ జ్ఞాతులు, తర్వాత పెద్ద మిగిలినటువంటి అమాత్యులు, తన యొక్క మంత్రులు వాళ్ళందరినీ తీసుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. రాముడికి ఎదురొచ్చాడు మాట, స్వాగతం పలకడానికి వచ్చాడు. తతో నిషాదాదిపిం దృష్ట్వా దూరాదుపస్థితం సహ సౌమిత్రిణ రామ సమాగచ్చత్ గుహేన సహా. ఆయన వస్తుంటే గుహుడిని చూశాడు. గుహుడేమో వీళ్ళని స్వాగతం పలకడానికి ముందుకు వస్తున్నాడు. రాముడు ఆ గుహుడిని చూశాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు గుహుడి వైపు నడిచారు. తమ ఆర్త సంపరిష్వద్య గుహో రాఘవం అబ్రవీత్. ఆ గుహుడు ఎంత ఆర్తితో వస్తున్నాడు రాముడు వచ్చేవాడిని. అటువంటి వాడిని ఒక్కసారి గట్టిగా కౌలించుకున్నాడు రాముడు. యథా అయోధ్య తథైవతే రామ. అప్పుడు అంటున్నాడు రాముడిని కౌగిలించుకుని ఆ గుహుడు రాముడితో అంటున్నాడు, ఓ రామా, నీకు అయోధ్య ఎలాంటిదో ఇది కూడా నీదే. యథా అయోధ్య తథే రామ తథా తే రామ కిం కరవాణితే ఈదృశం హి మహాబాహో కహ ప్రాప్స్యతి అతిథిం ప్రియం. ఇంత అద్భుతమైనటువంటి ఇష్టమైనటువంటి అతిథిని పొందడం ఎంత అదృష్టం నాకు. ఇలాంటి అతిథి ఎవరు దొరుకుతాడు? అందుకని అయోధ్య ఎలా అయితే నీదో ఇది కూడా నీదే, మేమందరం నీ వాళ్ళమే అంటున్నాడు చూడండి గుహుడు. తతో గుణవత్ అన్నాద్యం ఉపాదాయ పృథగ్విధం అర్ఘ్యం చ ఉపానయత్ శీఘ్రం వాక్యం చ ఉవాచ స్వాగతం తే మహాబాహో తవేయం అఖిలామహి. ఈ భూమి అంతా కూడా నీది రాముడితో అంటున్నాడు అనమాట. వయం అర్ఘ్యం పాద్యం అని పట్టుకొచ్చాడు, అన్నీ ఆల్ రెడీగా వచ్చాడు అనమాట. వయం ప్రేష్య భవాన్ భర్త సాధు రాజ్యం ప్రసాదిన. మేమందరం నీకు సేవకులం మేము. అందుకని నేను ఈ రాజ్యానికి రాజునే, కానీ మేమందరం నీ సేవకులం. ఈ రాజ్యం అంతా కూడా నీదే. నీకోసం భక్ష్యం భోజ్యం పేయం లేహ్యం చేతురుపస్థితం. పంచభక్ష్య పరమాణం అంటారు చూసారా, 5 రకాలైనటువంటివి 4 రకాలైనటువంటి చెప్పాడు కదా భగవద్గీతలో, అలాగే అవన్నీ తీసుకొచ్చాము. శయనాని చ ముఖ్యాన్ని వాజినాం ఖాదనంచితే. మంచి గుర్రాల మీద పెట్టుకుని వచ్చాం. ఏమిటది? నువ్వు పడుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు కోసం గుర్రాల మీద అవన్నీ కూడా తీసుకొచ్చాం. శయనం అని కూడా తీసుకొచ్చావు అన్నట్టు. గుహమేవం బ్రువాణంతు రాఘవ ప్రత్యువాచ. గుహుడు ఇలా అంటే రాముడు అంటున్నాడు, అర్చితాస్యవ హృష్టాస్య భవతా సర్వదా వయం. ఓ గుహ, ఇవాళేమిటి, ఎప్పుడూ నీ చేత అర్చింపబడుతూనే ఉన్నాం మేము. ఇవాళ కొత్త మాకు, మమ్మల్ని నువ్వు ఎప్పుడూ పూజిస్తూనే ఉంటావయ్యా. పద్భ్యాం అభిగచ్చ ఏవ స్నేహ సందర్శనేన చ. నువ్వు అక్కడి నుంచి నడిచి కాలినడక వచ్చి మాకు చేసావు, స్వాగతం పలికావు. అసలు అదే మాకు చాలా అద్భుతమైనటువంటిది.
భుజాభ్యాం సాధువృత్తాభ్యాం పీడయన్ వాక్యం అబ్రవీత్. మళ్ళీ ఓసారి రాముడు మంచి మంచి భుజాలు ఉంటాయని కూడా వర్ణించాడు కదా ముందు. అలాగా ఒకసారి ఆ భుజాలని ఇక్కడ ఇంకో మాట అన్నాడు. అది ఎలా ఉంటుంది మామూలుగాను? సాధువృత్తాభ్యాం అంటే బాగా గుండ్రంగా ఉన్నటువంటి అర్థం, అది కాదు. సాధువృత్తాభ్యాం అంటే మంచితనం అనేటువంటి సాధు లక్షణం అనేటువంటి దాంతో కూడినటువంటిది. అటువంటి భుజాలతో గట్టిగా పట్టుకుని ఇలా గట్టిగా పీడయన్నంటే నొక్కి పట్టుకున్నాడు గుహుడిని. అంత ఇష్టం అన్నాడు గుహుడు. దిష్ట్యా త్వాం గుహ పశ్యామి హరోగం సహబాంధవై. హో గుహుడా, నువ్వు బంధువులతో కలిసి ఇక్కడికి వచ్చావు, చాలా ఆరోగ్యంతో ఉన్నావు, నేను చూడడం మాకు ఎంత ఆనందంగా తెలుసునా. అపితే కుశలం రాష్ట్రే మిత్రేషు చ వనేషు చ. నీ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కుశలంగా బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, మీ దాంట్లో ఉన్నటువంటి వనాలవన్నీ కూడా బాగున్నాయా అని కుశల ప్రశ్నలు వేస్తున్నాడు రాముడు. యత్విదం భవతా కించిత్ ప్రీత్యా సుముకల్పితం సర్వం తదనుజానామి నహి వర్తే ప్రతిగ్రహే. నువ్వు ఇంత ప్రీతితో మా కోసం ఇవన్నీ పట్టుకొచ్చావు, తినడానికి తాగడానికి వీటికి వాటికి ఇవన్నీ పట్టుకొచ్చావు కదా, తీసుకొచ్చావు. కానీ ప్రస్తుతం వాటిని స్వీకరించలేనన్నాడు. ఎందుకని? మేము ఉన్నటువంటిది వనవాస దీక్షలో ఉన్నాం. వనవాస దీక్షలో ఉన్నటువంటి వాడు ఎలా ఉండాలి మర్చిపోతే ఎట్లా? వాడు ఫ్రెండ్ తీసుకొచ్చాడు బ్రహ్మాండమైనటువంటివన్నీ మనం తినడానికి మంచి బాగున్నాయి, అన్నీ తాగడానికి తినడానికి ఏకంగా వేసేయడమేనా? ఏ దీక్షలో ఉన్నా మర్చిపోతాడా? రాముడు ఎప్పుడు మర్చిపోడు. అందుకని నువ్వు రావడం, నేను చూడడం నాకు సంతోషంగా ఉంది, కానీ నువ్వు తెచ్చినటువంటి వాడిని నేను స్వీకరించలేను. కుశ చీరాజిన ధరం. నేను ఎలా ఉన్నానయ్యా? కుశం అంటే దర్భలు పట్టుకొని ఉన్నాను, తర్వాత వలకలం నారచీరలు కట్టుకుని ఉన్నాను. అందుకని అరణ్యవాసంలో దీక్షలో ఉన్నా. ఫలమూల ఆసనం చిమాం. ఫలాలు మూలాలు పళ్ళు మూలములు అవి తింటాం, కానీ ఇవి తినడానికి అందుకని విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరం. తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి విధిగా ఉండవలసినటువంటి వాళ్ళు కదా, అందుకని నువ్వేమనుకోకు, నేను ఆ దీక్షలో ఉన్నా కాబట్టి. అయితే ఓ పని చేయి అన్నాడు రాముడు. ఇంకా అశ్వానాం కథనేనాహం అర్ధి నాణ్యేన కేనచిత్. నిన్ను ఒకటి అడుగుతున్నాను. మేము వచ్చినటువంటి గుర్రాలు ఉన్నాయి చూసావా, ఆ గుర్రాలకి ఆహారం పెట్టు, అది నాకు ఇష్టం. ఎందుకని? ఏతావతాత్ర భవత భవిష్యామి శుభు. అది నువ్వు ఆ గుర్రాలకు పెట్టినటువంటిది, అదే నువ్వు నన్ను పూజించినట్టు లెక్క. అందుకని నేను తినలేదని బాధపడకు, మా గుర్రాలు తీసుకొచ్చి వాడికి వేయాల్సింది. ఎందుకంటే ఏతైహి దయితారాజ్ఞ పితుర్దర్శనస్యమే ఏతైహి సువిహితైరస్వైర్భవిష్యామ్యహం అర్చిత. మా నాన్నగారికి ఇష్టమైనటువంటి గుర్రాలు ఇవి, ఆయన ఆ గుర్రాలతో పంపించాడు. అందుకని ఆ గుర్రాలకి నువ్వు ఆహారం పెడితే నేను చాలా ఆనందిస్తాను. అశ్వానాం ప్రతిపానంచ ఖాదనంచైవ సోన్వశాత్ గోస్తత్రైవ పురుషస్థా త్వరితం దీయతామితి. అప్పుడు గుహుడు వాళ్ళందరినీ పిలిచారే, మీరందరూ వెళ్ళి తొందరగా ఈ గుర్రాలకి మంచి చక్కటి ఆహారం తీసుకొచ్చి పెట్టండిరా అని పంపించాడు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. తతశ్చిరోత్తరాసంగ సంధ్యాం అన్వాసిజ పశ్చిమాం జలమేవాదదే భోజ్యం లక్ష్మణేన ఆహృతం స్వయం. అప్పుడు రాముడు సాయంకాలం యొక్క విధానం సంధ్యావందనం అవన్నీ చేసుకుని ఆ పూట ఆహారం ఏమిటి? లక్ష్మణుడు తీసుకొచ్చినటువంటి గంగాజలం తాగాడు, అదే ఆహారం ఆ పూట. తస్య భూమౌ శయానస్య పాదో ప్రక్షాళ్య లక్ష్మణ. భూమి మీద పడుకోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు లక్ష్మణుడు రాముడి కాళ్ళవి కడిగాడు. సభార్యస్య తతో అభ్యేత్య తస్థౌ వృక్షముపాశ్రిత. అప్పుడు అన్నగారు వదిన గారిని ఏర్పాటు చేసి పడుకున్న తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి చెట్టు కింద కూర్చున్నాడు. గుహోపి సహసూతేన సౌమిత్ర్యమనుభాష్యన్ అన్వజగ్రా తతో రామం అప్రమత్తో ధనుద్ధర. గుహుడు కూడా రాత్రంతా కూడా అక్కడే నిద్రపోకుండా ఉన్నాడు. అప్పుడు తం చ అగ్రతం అంబేన భ్రాతురద్ధాయ లక్ష్మణం గుహా సంతాప సంతప్తో రాఘవం వాక్యమబ్రవీత్. గుహుడు అంటున్నాడు అనమాట, లక్ష్మణుడితో అంటున్నాడు, ఇయం తాత సుఖాశయ్య తదర్థముపకల్పిత.
ఓ లక్ష్మణ పోనీ మా అన్నగారు వదిన గారు అలా భూమి మీద పడుకున్నారు, కానీ ఓ నీకు ఒక మంచి శయ్యను ఏర్పాటు చేస్తాను, అందుకని నువ్వైనా పడుకోవయ్యా. ప్రత్యాశ్వసి సాధ్వస్యాం రాజపుత్ర యథాసుఖం. నువ్వు రాజుగారు కొడుకువి, నువ్వు రాజపుత్రుడివయ్యా, నువ్వు ఇలా ఎలా పడుకుంటావా, నేను చూస్తే ఎలా మేము భరించమంటావు. రాముడు అంటే ఇక మరి ఆయనకి మేమేం చెప్పలేము, కానీ కనీసం నువ్వైనా పడుకో మేము ఇచ్చిన దాని మీద అంటున్నాడు గోడు. ఉచితోయం జనసర్వ క్లేశానాం త్వం సుఖోచిత గుప్త్యర్థం జాగరిష్యామ కాకుత్సస్య వయం నిశాం. అన్నగారి కోసం నువ్వు మేలుకోవాలంటావా, మేమున్నాం ఇక్కడ, నువ్వు పడుకోవయ్యా. ఇప్పుడు తర్వాత వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాగో మేలుకుంటావు తెలుసు, కనీసం ఇప్పుడు నువ్వు పడుకో, నేనున్నా ఇక్కడ, ఏం భయం లేదు. నా రామాత్ ప్రియతమో మమాస్తే భూమి కష్టన. ఎందుకంటావా, ఈ భూమి మీద రాముడిని మించి ప్రియతరమైనటువంటి వస్తువు నాకు లేదు, నాకు అత్యంతం ప్రియమైనటువంటి వాడు రాముడు. బ్రవీమ్యేవ సచేత చేత్ తే సత్యం సత్యైనైవ చేత్ తే శపే. నేను నీకు చెప్తున్నా సత్యం, నా సత్యంగా చెప్తున్నాను పూర్తిగాను, అందుకని నేను నమ్ము నువ్వు. అస్య ప్రసాదాత్ ఆశంసే లోకేస్మిన్ సుమహత్యశా ధర్మావాప్తిం చ విపులాం అర్ధకామౌ చ పుష్కలౌ. అయ్యా, ఈ రాముడి యొక్క అనుగ్రహం వల్లనే, ఈ అనుగ్రహం వల్లనే నాకు దాన్ని అదే నాకు అత్యంతమైనటువంటిది. అందుకని అంతకంటే భోగ్య వస్తువు నాకు లేదు. ఆయన అనుగ్రహాన్ని మించి నాకు ఏం కావాలి, అది ఉన్నటువంటి వాడిని నేను. సోహం అటువంటి వాడిని నేను. ప్రియసఖం రామం శ్రియానం సహితయా రక్షిష్యామి ధనుష్పాణి సర్వదా జ్ఞాతిభి సహా. ఈ రాత్రంతా కూడా ఎప్పటికీ కూడా నేను ధనుస్సు ధరించినటువంటి వాడిని, ఆయనకి ఆయన భార్యకి అంటే మీ అన్నగారికి వదిన గారికి ఎటువంటి ఆపద నాకుండా నేను చూస్తూ ఉంటే రాత్రి నువ్వు హాయిగా పడుకో అంటున్నాడు లక్ష్మణుడిని. నమేస్త అతి అవిదితం కించిత్ వనేస్మించరతస్సదా చతురంగం హతిబలం సుమహత్ సంతరేమహి. ఈ అరణ్యాల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయనేటువంటివన్నీ నాకు తెలుసు, ఎందుకంటే నేనంతా నా దీంట్లో ఉన్నటువంటిది. అందుకని ఎటువంటి ఆపద ఎటు నుంచి రాదు. పైగా నేను నా చతురంగ బలం ఇక్కడ ఉన్నాం, ఎవడొచ్చి ఏం చేస్తాడు అసలు అన్నగారితో రాగళ్ళ నేను ఇక్కడ ఉండగాను అంటున్నాడు గోడు. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, లక్ష్మణస్తు తవాచ రమ్యమాణ త్వయానఘ నాత్ర భీతా వయం సర్వే ధర్మమేవ అనుపశ్యత. అప్పుడు ఓ మహానుభావ, ఓ నిషాదరాజా, నువ్వు ధర్మం అనేటువంటి దాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు నువ్వు కూడా. అందుకని నువ్వు ఇక్కడ ఉండి మమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు అసలు భయమే లేదు, నీ యొక్క రక్షణలో మేము ఉన్నాం. నాత్ర భీతా వయం సర్వే, మేము మాకు భయమే లేదు, నువ్వు ఉండగా మాకేం భయమయ్యా. కథం దాశరథౌ భూమౌ శయానే సహ సీతయా శక్యా నిద్రామయా లబ్ధం జీవితం వా సుఖాని చ. అయితే ఒక మాట చెప్తాను నేను, నా అన్నగారైనటువంటి రాముడును నా వదిన గారును కిందన అలా భూమి పడుకుని ఉంటే నేను శయ్య మీద పడుకోగలంటే నువ్వు ఎలా అనుకుంటావు అసలు? ఆ సుఖములు శయ్య అనేటువంటిది నేను నాకు అసలు అవి భరించగలనా నేను? యోన దేవాసురై సర్వై శక్య ప్రసహితం యుధి తం పశ్య సుఖ సంతత్వం తృణేషు సహ సీతయ సుఖ సంసుప్తం. ఎవరైతే యుద్ధంలో దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరు కూడా ఆయన ముందు నిలవలేరో అటువంటి ప్రతాపం కలిగినటువంటి ఆయన చూడు ఎంత సుఖంగా ఆయన చూడు పశ్య సుఖ సంసుప్తం, సుఖంగా నిద్రపోతున్నాడు. ఎక్కడ? తృణేషు, గడ్డి మీద పడుకుని నిద్రపోతున్నాడు. యో మంత్రతపసాలబ్ధో వివిధైశ్చ పరాక్రమై ఏకో దశరథస్యైవ పుత్రస్థల సదృశలక్షణ అస్మిన్ ప్రవిరజితే రాజా నచిరం మిత వర్తయిష్యతి. అయ్యా గుహ, ఏం చెప్పమంటావు? అసలు అటువంటి అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు పుట్టాడు జ్యేష్ఠపుత్రుడుగా మా నాన్నగారికి. ఎందుకని? ఆయన యొక్క ఉపాసన, అంత ఉపాసన చేశాడు ఆయన, వ్రతాలు చేశాడు, ఉపాసన చేశాడు. అటువంటి వాడికి మా నాన్నగారికి జ్యేష్ఠపుత్రుడుగా పుట్టాడు, ఉత్తమమైనటువంటి లక్షణాలతో పుట్టాడు అటువంటి వాడు. అందువలన ఈయన అరణ్యానికి బయలుదేరి వచ్చేస్తే మా నాన్నగారు ఎంతో కాలం ఉండరని నాకు అనిపిస్తుంది అయ్యా. అంటే గుహుడితో మాట్లాడుతున్నాడు, తన మనసులో ఉన్నటువంటి మాటలను చెప్తున్నాడు లక్ష్మణుడు. వినద్య సుమహానాదం శ్రమేణ ఉపరత స్త్రియ నిర్ఘోషోపరతం తాత మన్యే రాజనివేశనం. ఆ రాజుగారి అంతఃపురం అంతా కూడా
ఆర్తనాదాలతో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ ఇంకా విలపిస్తూనే ఉంటారు, ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. అందుకని హాహాకారాలు వినిపిస్తూ ఉంటాయి. తర్వాత రాజుగారిని మధ్య మధ్యలో వాడు తిట్టుకుంటారు పాపం ఆయన్ని. అలా ఉంటుంది. కౌసల్య చైవ రాజా చ తథైవ జననీ మమ నా సంశేతి జీవంతి సర్వేతే సర్వరీమిమాం. అందువలన అసలు ఈ రాత్రి తెల్లారేపటికి రాజుగారు జీవించి ఉంటారో లేదో అనిపిస్తుంది నాకు. ఆయన కనుక జీవించి ఉండకపోతే మా పెద్ద తల్లి మా తల్లి వాళ్ళు ఎలా జీవించి ఉంటారు? జీవేదపి హిమే మాత శత్రుఘ్నస్య అన్వివేక్షయ తద్దుఃఖం యది కౌసల్య వీరసూర్ వినశిష్యతి. ఒకవేళ శత్రుఘ్నుడు వాళ్ళు రావడం కోసం అని ఉండి చేస్తే కానీ రాముడు లేనటువంటిది, అందువలన చాలా దుఃఖపడుతుంది. ఇది తలుచుకుంటే కూడా నాకు దుఃఖంగా ఉంది. అనురక్త జనాకీర్ణ సుఖాలోక ప్రియావహ రాజ్య వ్యసన సంసృష్ట సాపురి వినశిష్యతి. అయోధ్య నగరం కూడా చాలా కళాహీనం అయిపోతుందయ్యా. కథం పుత్రం మహాత్మానం జ్యేష్ఠపుత్రం అపశ్యత శరీరం ధారయిష్యంతి ప్రాణారాజ్ఞో మహాత్ములైనటువంటి రాజులైనటువంటి వాళ్ళు, జ్యేష్ఠపుత్రుడు సద్గుణాలు కలిగినటువంటి వాడు, అటువంటి వాడు కనిపించబోతే వాళ్ళు ఎలా నిలవగలరు? వినష్టే నృపతమ పశ్చాత్ కౌసల్య వినశిష్యతి. రాజుగారు కనుక ఏమైనా అయితే ఆమె కూడా అమ్మగారు. అనంతరం చ మాతాపి మమ నాశం ఉపయిష్యతి. మా తల్లి కూడా ఆవిడ కూడా వాళ్ళని అనుసరిస్తుంది. అతిక్రాంతం అనవాప్య మనోరథం రాజ్యే రామం అనిక్షిప్య పితామే విరశిష్యతి. తన మనసులో ఉన్నటువంటిది రాముడికి రాజ్యం ఇవ్వాలన్నటువంటి జరగలేదు కదా, అందువల్ల తన కోరిక నెరవేరలేదు. అందుకని రాజుగారు ఆ దుఃఖంతో ఎప్పుడేమవుతాడో తెలియదు. సిద్ధార్థ పితరం వృత్తం తస్మిన్ కాలే ఉపస్థితే ప్రేతకారేష్ సర్వేష్ సంస్కరిష్యంతి రాఘవం. ఆయన మృత్యు అనేటువంటిది జరుగుతుంది, అలాగే ఉంది పరిస్థితి అంతాను. అప్పుడు ప్రేత సంస్కారం ఎవరు చేస్తారు ఏమిటి అనేటువంటిది అని ఆలోచిస్తున్నాడు, ఈయన చెప్తున్నాడు అన్నమాట. అని అలాగా మాట్లాడుతున్నాడు. అపి జీవే దశరథో వనవాసాత్ పునర్వయం ప్రత్యాగమ్య మహాత్మానం అపి పశ్యామ సువ్రతం. ఒకవేళ మేము తిరిగి వచ్చే వరకు అదృష్టవశాత్తు మా నాన్నగారు బతికి ఉంటే వనవాసం తిరిగి వచ్చి మళ్ళీ మేము ఆయన చూడగలుగుతాం, లేదా మరి అలా ఉంటే చూడగలుగుతాం అని ఇలాగా అవన్నీ చెప్తూ ఏడుస్తున్నాడు లక్ష్మణుడు. అప్పుడు అది చెప్తూ రాత్రి అంతా కూడా గడిచిపోయింది, తెల్లవారిపోగానే ప్రభాతాయాం శర్వర్యాం పృథువక్ష మహాయశాహ ఉవాచ రామ సౌమిత్రిని లక్ష్మణం శుభలక్ష్మణం. పొద్దున లేచాడు రాముడు. లేచి లక్ష్మణుడితో అంటున్నాడు, భాస్కరోదయ కాలో అసౌ గతా భగవతీ నిశ. భగవతీ నిశ రాత్రి కూడా భగవతి అని అన్నాడు రాత్రిని కూడా, అంటే తల్లితో సమానమైనటువంటి రాత్రి మనందరం జాగ్రత్తగా నిలిపింది కదా. అందుకనే ఆవిడ వెళ్ళిపోయింది, రాత్రి అయిపోయింది. ఇప్పుడు మనం కోకిళ్ళు అవి అరుస్తున్నాయ్యా, ఇంక మనం కోకిళ్ళు అరుస్తున్నాయి, నెమళ్ళు అరుస్తున్నాయి, తెల్లారుతోంది. బర్హిణాంచ నిర్ఘోష శ్రూయతేన తాంబరే తరామ జాహ్నవీన్ సౌమ్య శీఘ్రగాం సాగర సంగమాం. ఇక్కడి నుంచి మనం గంగానదిని దాటాలి. ఇప్పటిదాకా మిగతా నదులు దాటి వచ్చారంటే వాటి మీద వంతెనలు ఏమో ఉన్నట్టునే దాటారు. ఇక్కడ గంగానది మీద ఇక్కడ వంతెన లేదు, నావలో దాటాల్సిందే. ఇక్కడ దాకా మాత్రం సుమంత్రుడు తీసుకొచ్చాడు. సరే, అప్పుడు లక్ష్మణుడు విని గుహుడిని పిలిచి అన్నగారు నావ సిద్ధం చేయమన్నారని చెప్పాడు. అప్పుడు సద్దు రామస్య వచనం నిశమ్య ప్రతిగృహ్య స్థపతి స్థూర్ణమాన ఆహూయ సచివానిదమబ్రవీత్. అప్పుడు తన మంత్రుల్ని వాళ్ళందరినీ కూడా పిలిచి అస్య వాహన సంయుక్తాం కర్ణగ్రాహవతీం శుభాం సుప్రతరాం దృఢాం తీర్థే శీఘ్రం నామోపాహరా. నువ్వు అయ్యా మీరు వెళ్ళి మన రాజుగారికి రాముడికి మంచి అద్భుతమైన గట్టి అయినటువంటిది నావని తీసుకురండి, శీఘ్రంగా వెళ్ళగలిగేటువంటిది అటువంటిది
తర్వాత అటువంటి నామని తీసుకొచ్చి దానికి మంచి దాని కర్ర ఎలాగ వాటిని తోసేంత కర్ర కూడా మంచిది ఉండాలి. అటువంటిది తర్వాత దాన్ని చుక్కాన్ని పట్టుకునేటువంటి వాడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాడిని తీసుకొచ్చి సిద్ధం చేయండి అన్నాడు. వాళ్ళందరూ కూడా సిద్ధం చేశారు. వెంటనే తీసుకొచ్చి ఆ ఘాటు దగ్గర ఆ నావ సిద్ధం చేసి చెప్పారన్నమాట. తతస్స ప్రాంజలిర్భూత్వా గుహో రామమ బ్రవీత్ ఉపస్థితేయం నౌర్దేవ భూయ కింకరవాణితే. నీ ఆజ్ఞ ప్రకారం నావని సిద్ధం చేశాం, ఇప్పుడు ఏమిటి నీ ఆజ్ఞ, ఏం చేయమంటావు అని అడిగాడు. సరే, అప్పుడు అధో ఉవాచ మహాతేజ రామో గుహమితం వచ్చి. అప్పుడు రాముడు అన్నాడు, కృతకామోస్మి భవత శీఘ్రమారోప్యదామితి. నేను చాలా, ఓ స్నేహితుడా, మాకు ఎంత అద్భుతాన్ని ఆనందాన్ని కలిగించావు నువ్వు, ఇక మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాను, నీ నామ మమ్మల్ని ఎక్కించవలసిందే అన్నాడు. తత కలాపాన్ సన్నహ్య ఖడ్గౌ బద్ధ్వా ధాన్వినవ్. అప్పుడు ఏం చేశారు, ఖడ్గాలు, ధనుస్సు ఇవన్నీ కూడా, తర్వాత కవచం అన్నీ కూడా ధరించారు లక్ష్మణుడు రాముడు. జగ్మతుర్యేన తాం గంగాం సీతయా సహ రాఘవ్. సీతతో కలిసి వాళ్ళు అందులోకి ఎక్కారు. అందులోకి ఎక్కడానికి వెళ్ళారు, దగ్గరికి వెళ్ళారు. అక్కడికి రామమేవంతు ధర్మజ్ఞం ఉపాగమ్య వినీతవత్ కిమహంకర్వాణేది సూత ప్రాంజలిబ్రవీత్. అప్పుడు సుమంత్రుడు, మరి రామ నాకు ఆజ్ఞ ఏమిటి, నన్ను ఏం చేయమంటావు? సుమంత్రుడు ఎందుకు సిద్ధపడి వచ్చాడంటే, ఈ 14 సంవత్సరాలు కూడా రాముడితో అరణ్యంలో వెళ్ళి మళ్ళీ రాముడిని కూడా వచ్చేప్పుడు రథెక్కించి రావడం కోసం సుమంత్రుడు అలా వచ్చాడు. వాడు వెనక్కి వెళ్ళిపోవడానికి వాడికి ఇష్టం లేదు. కానీ రాముడిని అడుగుతున్నాడు, నాకు ఆజ్ఞ ఏమిటని. అప్పుడు రాముడు చెప్పాడు, సుమంత్ర శీఘ్రం పునరేవ యాహి రాజ్ఞ సకాశే భవచ అప్రమత్త. నువ్వు అప్రమత్తుడివై వెంటనే బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళాలయ్యా, నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు నివర్తస్వ ఇచ్చువాచ ఏనం ఏతావద్ది కృతం మమ రథం విహాయ పద్భ్యాం తు గమిష్యామో మహావనం. ఇక్కడ దాకా రథం మీద వచ్చాం నాన్నగారి ఆజ్ఞ ప్రకారం. ఇక్కడి నుంచి రథం మీద వెళ్ళేటువంటిది అవకాశం లేదు, ఇంకా అరణ్యం వాసం ప్రారంభం అయిపోయింది కదా. అందుకని నదిని దాటిన తర్వాత మేము కాలినడకనే ఇక తిరిగేది అంతా కూడా మొత్తం, ఇక మేము రథం అది ఎక్కడం అనేటువంటి జరగదు. అందుకని ఆత్మానందభ్యనుజ్ఞాతం అవేక్షార్థం ఆర్తస్త సారథి సుమంత్ర పురుష వ్యాఘ్రం ఐక్ష్వాకమిదమబ్రవీత్. అప్పుడు సుమంత్రుడు అంటున్నాడు, నా అతిక్రాంతమిదం లోకే పురుషేణే కేనచిత్ తవ సభ్రాతృభార్యస్య వాస ప్రాకృతవత్ అనే. మామూలు మనుషుల్లాగా ఈ అరణ్యంలో సాధారణమైనటువంటి మనుషుల్లాగా ఈ కాలినడకన ఈ రకంగా వెళ్ళాల్సి వచ్చింది కదా మీకు. నా మన్యే బ్రహ్మచర్యేవా స్వధీతేవా ఫలోదయ మార్దవార్జవయోర్య వాపి త్వాం చేత్ వ్యసనమాగతాం. నీకు వచ్చినటువంటి కష్టాన్ని ఏం 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 చెప్పమంటావయ్యా రామ. అలాగా అయితే నువ్వు మాత్రం వేటినైనా సరే అతిక్రమించి విజయం పొందేటువంటి నారాయణులా ఉన్నావు. నారాయణుడే అయినా అందుకని అలా ఉన్నావు. మేము వయం ఖలు హత రామ ఏ త్వయా ఉపవించి. మేము మాత్రం నువ్వు లేకుండా వెళ్ళిపోతే నేను వదిలేసి మేము ఎందుకు పనికిరాని వాళ్ళలా ఉన్నాం. కైకేయ వశమేష్యామ. మేము ఇప్పుడు కైకేయి యొక్క వశంలోకి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళామంటే ఆవిడ కంట్రోలే, మేము ఆవిడ కంట్రోల్లో ఉంటాం. నువ్వు హాయిగా మీ ముగ్గురు వెళ్ళిపోతారు. మేము ఎలా ఉంటాం అక్కడ? మేము తిరిగి వెళ్ళి అప్పుడు చాలా గట్టిగా రోధించాడు. నన్ను ఎలా వెళ్ళిపోమంటావే మిమ్మల్ని వదిలేసి అని చెప్పి రోధించాడు. రోధిస్తే అప్పుడు రాముడు అంటున్నాడు, రామస్తు మధురం వాక్యం పునఃపునర్వాచితం. మధురంగా పలుకుతూ అన్నాడు రాముడు, ఇక్ష్వాకూణాం త్వయాతుల్యం సూర్దన్నోపలక్షయే. మా ఇక్ష్వాకు వంశంలో వాళ్ళకి, ఇక్ష్వాకు వంశంలో మొత్తం అంతా అందరూ కూడా నీతో సమానమైనటువంటి వాడు మాకు ఇప్పుడు దొరకలేదయ్యా.
యథా దశరథో రాజా మాం న శోచేత్ తథా కురు. నువ్వు చేయవలసింది ఏమిటంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన నా కోసం శోకిస్తూ ఉంటాడు, అందుకని ఆ శోకం లేకుండా పక్కన ఉండి ఆయన శోకం లేకుండా చెయ్యి అంటున్నాడు. శోకోపహత చేతాశ్చ వృద్ధశ్చ జగతీపతి కామభారావసన్నశ్చ సస్నా తస్మాదేతద్బ్రవీమితే. అందుకని పాపం కైకేయి యొక్క దీనికోసం అని చెప్పి ఆయన ఇలాంటి ఆజ్ఞ ఇచ్చారు, నన్ను బయలుదేరి అడవికి వెళ్ళమని. అందువల్ల నువ్వు వెళ్ళి ఎలా అయినా సరే ఆయన శోకించకుండా ఆయన ఎలాగైనా సరే నువ్వు సాంత్వన చేస్తూ ఉండాలి. నువ్వు వెళ్ళి, ఆయన ఎటువంటి వాడు ఎప్పుడూ దుఃఖాన్ని పొందలేదు. ఆయన ఇదే ఇంతటి దుఃఖం పొందడం అటువంటి వాడు పాపం. అందువల్ల నువ్వు వెళ్ళి నా తరఫున నా యొక్క నమస్కారాలు, మా అందరి యొక్క నమస్కారాలు ఆయనకి చేయవలసింది. మేము అడవిలోకి వచ్చినందువల్ల నేను కానీ లక్ష్మణుడు కానీ సీత కానీ అయ్యో మేము ఇలా వనవాసాలు రావాల్సి వచ్చింది అనేటువంటి దుఃఖం మాకు ఎప్పుడూ లేదు. ఆ విషయం చెప్పవలసింది నాన్నగారికి. ఎందుకంటే అది చెప్తే మేము దుఃఖం లేకుండా ప్రసన్నంగా ఉన్నామని చెప్తే ఆయన కాస్త దుఃఖం లేకుండా ఉంటారు. అప్పుడు సుమంత్రుడితో ఇంకా అంటున్నాడు అనమాట, అలాగే ఆరోగ్యం బ్రూహి కౌసల్యామథ పాదాభివందనం, మేము ఆరోగ్యంగా ఉన్నామని చెప్పు మా అమ్మగారికి. అలాగే నేను సీత లక్ష్మణుడు ఆమెకి సాష్టాంగ ప్రణామం చేశామని చెప్పి మా తరఫున నువ్వు ఆమె ప్రణామం చేయవలసింది. అలాగే ఇంకా ఏం చెప్తున్నానంటే మా నాన్నగారు చెప్పండి, భరతుడిని వెంటనే తీసుకురావచ్చి ఆయన్ని రాజుగా నిలపవలసింది రాజ్యంలోనూ, అందుకని వెంటనే తీసుకురావాల్సింది. భరతంచ పరిష్వర్జ్య యవరాత్రి అభిషిచ ఆత్మసంతాపజం దుఃఖం నా త్వాం అభిభవిష్యతి. మా నాన్నగారు భరతుడిని తీసుకొచ్చి వెంటనే రాజు చేసి మీ దగ్గర ఉంచుకుంటే నేను కంచి వెళ్ళిపోయాననేటువంటి దుఃఖం మీకు లేకుండా ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? భరతుడు కూడా నేనుంటే మీకు ఎలా ఉంటుందో అలాగే మిమ్మల్ని చూసుకోగలడని అర్థం. అంటే రాముడికి భరతుడి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. అది అన్నమాట. భరతస్యాపి వక్తవ్యో యథా రాజసి వర్తసే తథా మాతృషు వర్తేథా సర్వస్వేవ అవశేషతః. భరతుడికి కూడా నా తరఫున చెప్పు, ఎలా అయితే రాజ్యం జాగ్రత్తగా చూసుకోవాలో అలాగే మన తల్లుల్ని వాళ్ళని కూడాను. యథాతవ కైకేయి సుమిత్ర అజ విశేషత తథైవ దేవి కౌసల్య మమ మాత విశేషత. కైకేయి సుమిత్ర మా అమ్మగారు అందరినీ కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అలాగ తిరిగి వెళ్ళవలసిందని చెప్పాడు. చెప్తే సుమంత్రుడు చాలా దుఃఖపడతాడు. నేను వెళ్ళడానికి నాకు ఇష్టం లేనంటాడు. నేను తిరిగి శూన్యమైనటువంటి నగరానికి నేను ఎలా వెళ్తాను? వెళితే నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను కూడా తిడతారు, నువ్వు మళ్ళీ వదిలేసి వచ్చామని తిడతారు వాళ్ళు. అందుకని దృష్ట్వా తద్వై త్వయా రామ యాదృశంతో త్వత్ప్రవాసనే ప్రజానాం సంకులం వృత్తం త్వత్శోకక్లాంత చేతసాం. నీ వెళ్ళిపోయామనేటువంటి శోకంతో ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ నన్ను చూసి ఆర్తనాదాలు చేస్తారయ్యా నేను వదిలిపెట్టి వచ్చేసా అని. తర్వాత ఓ పని చేస్తాను, అహం కిం చాపి వక్ష్యామి దేవీం తవ సుతో మయ నీతోసౌ మాతులకులం సంతాపం మా కృధా ఇది అసత్యమపి నైవాహం బ్రూయాం వచనమీదృశం కథం అప్రియమేవాహం బ్రూయాం సత్యమిదం వచః. నేనెప్పుడు
మీ అమ్మగారు అయినటువంటి కౌసల్య గారి దగ్గరికి వెళ్ళి నేను మీ అబ్బాయిని మామగారింటి నుంచి వచ్చానని చెప్తాను, అందుకని ఆవిడ కాస్త సంతోషిస్తుంది, సంతాపం లేకుండా ఉంటుంది. నాకు అసత్యం పలకడం ఇష్టం లేకపోయినప్పటికీ ఆమెకి ఆనందం కలిగించడం కోసం ఇలా చెప్తాను అంటున్నాడు. అలా రకరకాలుగా అంటాడు పాపం ఆయనకి. మళ్ళీ అంటాడు, నువ్వు లేకుండా అయోధ్యకి నేను వెళ్ళలేను, అందుకని నువ్వు ఆజ్ఞాపించినాను, నాకు అనుజ్ఞయి, నిన్ను ఈ రథంలో నేనే తీసుకువెళ్ళి 14 సంవత్సరాలు తిప్పి మళ్ళీ అదే రథంలో అయోధ్యకి తీసుకొస్తాను, అలా నువ్వు నన్ను ఒప్పుకోవాల్సిందే అంటున్నాడు. ప్రసీద ఇచ్చామితే అరణ్యే భవితుం ప్రత్యనంతర ప్రీత్యాభీతమిచ్చామి భవమే ప్రత్యనంతర అని. ఈ అశ్వాలు, ఈ గుర్రాలు కూడా నీకు సేవ చేయడం ఎంతో సంతోషంగా సేవ చేస్తాయి నేను తిప్పడానికి. అని ఇలా రకరకాలుగా చెప్పాడు. భృత్యవత్సరా తిష్టంతం భర్తృపుత్రగతే తత్పథి భక్తం భృత్యం స్థితం స్థిత్యా నమాంతాం హాతుమ హరహసి. నువ్వు నన్ను వదిలిపెట్టడం అనేటువంటిది బాగులేదయ్యా ఇక్కడ, ఎందుకంటే నేను నీ యొక్క ప్రభు అయినటువంటి, నువ్వేమో మా ప్రభు అయినటువంటి ఆయన కుమారుడు, నువ్వు నీ సేవ కోసమే నేను ఆయన చెప్పగానే ఇక్కడికి వచ్చాను, అందుకని నేను నీకు సేవకుడిని, భృత్యుణ్ణి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం నీకు బాగోలేదు, నన్ను వదిలిపెట్టకు, ఇక్కడ నీతో పాటు రాని అంటున్నాడు. అలాగా ఇవన్నీ చెప్పాక విన్నాడు రాముడు అన్నీ వింటాడు. అప్పుడు చివరి చెప్తాడు, మధ్యలో ఏమీ ఇంటరప్ట్ చేయడు. అన్నీ చెప్పిన తర్వాత చివరి చెప్తున్నాడు, జానామి పరమాం భక్తిం అహం తే భర్తృవత్సల. అయ్యా సుమంత, నువ్వు ఎంత భక్తుడివి, నీ యొక్క సేవా నిరతి, నువ్వు స్వామి యొక్క భక్తి నీకు ఎటువంటిదో నాకు తెలుసు, కానీ నిన్ను ఎందుకు తిరిగి పంపిస్తానో చెప్తాను విను. నగరీం త్వాం గతాం దృష్టాం జననీ మే యవీయసి కైకేయీ ప్రత్యయం గచ్చేత్ ఇది రామో వనంగతః. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఏంటంటే నువ్వు తిరిగి వెళ్ళడం ఎంత ముఖ్యమో, ఎందుకు ముఖ్యమో చెప్తాను విను. నీ స్వామి భక్తి అనేటువంటిది అసమానమైనటువంటిది, దాంట్లో తిరుగులేదు. కానీ నువ్వు ఎందుకు తిరిగి వెళ్ళాలో తప్పనిసరిగా చెప్తున్నా విను అన్నాడు. ఏమనంటే, నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత కైకేయి, ఆ అమ్మగారైనటువంటి కైకేయి, నేను అరణ్యానికి వెళ్ళానటువంటి కన్ఫర్మేషన్ అది ఆవిడకి. నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళావు కదా బయలుదేరి, నువ్వు తిరిగి వచ్చేస్తే ఖాళీగానే వచ్చావు కదా, అందుకని నేను చూసి మొట్టమొదటి ఏం జరుగుతుంది, కైకేయి ముందు తృప్తి పడుతుంది. ఆహా, రాముడు తను చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం అడవిలోకి వెళ్ళిపోయాడు అని ముందు ఆవిడికి తృప్తి కలుగుతుంది. విపరీతే తుష్టిహీన వనవాసం గతేమయి రాజానం నాటి సంకేతి మిథ్యావాదీతి ధార్మికం. లేకపోతే ఏమవుతుంది తెలిసిన, అలా కనబడబోతే ఆవిడకి నమ్మకం కుదరదు. నేను వనవాసానికి వెళ్ళానని నేను నమ్మకం కుదరదు. అలా కుదరకపోతే ఏమవుతుంది, రాజుగారు మోసం చేసాడు తనని చెప్పి ఆయన మీద మళ్ళీ నింద వేస్తుంది నాన్నగారి మీద. అందుకని నిన్ను వెనక్కి పంపించడంలో ఇదే ముఖ్యమైనటువంటి ఉద్దేశమయ్యా సుమంత్ర. అలాగే భరతుడు వచ్చిన తర్వాత భరతుడు ఈ రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాలి. అందుకని మా నాన్నగారికి ప్రియం కలిగించడం కోసం నువ్వు బయలుదేరి వెళ్ళాల్సింది, నా సందేశాన్ని కూడా ఆయనకి నేను చెప్పినటువంటిది వినిపించాల్సింది అని చెప్పాడు. చెప్పి ఇంకా గుహుడితో అంటున్నాడు రాముడు, నా ఇదానేం గుహ యోగ్యోహం వాసోమే సజనేవనే. ఓ గుహ, జనం అందరితో కూడినటువంటి వనంలో ఇక్కడ నేను ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, ఎందుకంటే జనాన్ని నన్ను వదిలిపెట్టరు. అవశ్యం ఆశ్రమే వాస కర్తవ్యస్తగ్గతో విధి. ఆశ్రమవాసం చేయవలసినటువంటి వాళ్ళం మేము, అందుకని జనాల మధ్యలో ఇక్కడ ఉంటే కుదరదు. సోహం గృహీత్వా నియమం తపస్విజనభూషణం హితకామ పితృభూయ సీతాయ లక్ష్మణయస్య చ జటాకృత్వా గమిష్యామి న్యగ్రోధ క్షీరమానయ తక్షీరం రాజపుత్రాయ గుహ క్షిప్రముపాహరత్. అందుకని ఇక్కడ నుంచి మేము
తపస్సు జనులాగా ఏం చేస్తారో వాళ్ళలాగా అవ్వాలి. అందుకని ఈ జుట్టంతా కూడా జడలుగా కట్టుకోవాలి. ఈ జడలన్నీ కూడా కట్టుకున్నవి అన్ని సంవత్సరాలు అలా ఉంటాయి. అందుకని న్యగ్రోధం అనేటువంటి చెట్టు ఉంటుంది, దాని యొక్క పాలు తీసుకొచ్చి పూసేస్తే జడలు ఎలా పెట్టి పూసేస్తే ఇంకా అలా ఉంటాయి. మళ్ళీ వచ్చిన తర్వాత క్షురకర్మతో రీయాల్సిన తప్ప జడలు మళ్ళీ విడవు, ఎన్ని సంవత్సరాలు అంతే. అందుకని నువ్వు తీసుకురావాల్సిందని చెప్పాడు. చెప్తే అక్కడ ఆ చెట్లన్నీ అక్కడే ఉన్నాయి. అందుకని ఆ చెట్లని ఏం చేస్తే వచ్చేటువంటి రసం ఉంటుంది కదా, ఆ రసాన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే లక్ష్మణస్య ఆత్మనశ్చైవ రామస్తే తేనా కరో జటాహ. అప్పుడు లక్ష్మణుడు రాముడు ఇద్దరు కూడా అది పూసుకుని జటలు మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీర్ఘ బాహుర్ నరవ్యాఘ్రో జటిలత్వమధారయత్ తవ తదా చీర సంపన్నౌ జటామండలధారిణవు. అప్పుడు వాళ్ళు నారచీరలు జటలు సరిగ్గా అప్పుడు తాపసజనులు ఎలా ఉంటారు, ఎప్పుడు కూడా కాపాడుతూ ఉండాలి, రాజ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సైన్యము నీ యొక్క కోశాగారము నీ యొక్క రాజ్యము అన్నీ కూడా సుఖంగా ఉండాలి, బాగా ఉండాలి అని చెప్పి ఆయన ఈ రకంగా గుహుడి దగ్గర ఆజ్ఞ తీసుకొని రాముడు వెంటనే నావ దగ్గరికి వెళ్ళారు. సత్ దృష్ట్వా నదీ తీరే నామమిక్షా గునందన తిరీర్షు శీఘ్రగాం గంగాం ఇదం వచనం అబ్రవీత్. అక్కడ వెళ్ళి గంగతో అంటున్నాడు రాముడు, శీఘ్రగాం గంగాం, దాన్ని దాటడానికి పోయినటువంటి వాడి గుహుడితో అంటున్నాడు, లక్ష్మణుడితో అంటున్నాడు. లక్ష్మణుడు చెప్తున్నాడు ఏమనంటే, ఆరోహత్వం నరవ్యాఘ్ర స్థితాం నామమిమాంసనై సీతాం చ ఆరోపయాన్ వక్షం పరిగృహ్య మనస్వినీం. లక్ష్మణుడిని వదిన గారిని పట్టుకుని చేయబట్టుకుని లోపలికి ఎక్కించు ముందు, ఆ తర్వాత నువ్వు కూడా ఎక్కు, ఆ తర్వాత నేను ఎక్కుతాను అని చెప్పి అంటున్నాడు అనమాట. సభ్రాతు శాస్త్రాన్ని శృత్వా సర్వం అప్రతికూలయన్ ఆరోప్య మైథిలీం పూర్వం ఆరురోహాత్మవా సతః. అన్నగారు చెప్పినట్టుగా వదిన గారిని లోపలికి ఎక్కించి తాను కూడా అందులోకి ఎక్కాడు. అప్పుడు ఆరురోహ తేజస్వి స్వయం లక్ష్మణ పూర్వజ తతో నిషాదాదపతి గుహో జ్ఞాతి అచోదయత్. అప్పుడు రాముడు కూడా ఎక్కిన తర్వాత గుహుడు రాముడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఎవరైతే ఆయన పడవలు నడుపుతారో వాళ్ళకి ఇక మీరు బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు. రాఘవోవి మహాతేజ నామ మారుహ్య తాం తతః బ్రహ్మవత్ క్షత్రవచ్చైవ యజాప హితమాత్మన. అప్పుడు రాముడు కొన్ని వేదమంత్రాలు జపించాడు. అంటే అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు కదా, ఇంకా బయలుదేరుతున్నాడు, అందుకని వేదంలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలను జపం చేశాడు. ఆచమ్య యథాశాస్త్రం నదీంతాం సహసేతయా. ఆచమనం చేశాడు. గంగాదేవి ప్రవేశించాడు కదా, అందుకని ఆచమనం చేసి మంత్రాలు చదివి చేసిన తర్వాత బయలుదేరారన్నమాట వాళ్ళు. అనుజ్ఞాయ సుమంత్రం సఫలం చేవ తం గుహం. సుమంత్రుణ్ణి గుహుడిని వాళ్ళందరికీ కూడా మేము వెళ్ళొస్తాం అని చెప్పి వాళ్ళందరికీ స్వస్తివాక్యాలు చెప్పి నామ బయలుదేరింది. నామను బయలుదేరి నాయన అని చెప్పాడు. నామ బయలుదేరింది. బయలుదేరిన తర్వాత మధ్యం సమనుప్రాయ భాగీరథ్యా స్వనిందిత వైదేహి ప్రాంజలిర్భూత్వా తాం నదీం నబ్రవీత్. ఆ మధ్యలో గంగానది మధ్యలోకి వెళ్ళిన తర్వాత సీతాదేవి గంగానదితో అంటోంది ఏమని, పుత్రో దశరథస్యాయం మహారాజ ధీమతః నిరేశం పాలయత్వేన గంగే అభిరక్షిత. ఓ గంగా, ఓ తల్లి, దశరథ కుమారుడైనటువంటి రాజుగా మా వారు ఆయన ఆజ్ఞాపాలన కోసం వచ్చి ఇలా ఆజ్ఞాపాలన కోసం బయలుదేరి వెళ్తున్నాడు. అందుకని సురక్షితంగా వాళ్ళ నాన్నగారి యొక్క ఆజ్ఞాపాలన చేయడం అనేటువంటిది సంభవించేట్టుగా నువ్వు ఆశీర్వదించవలసింది అంటుంది గంగతో. చతుర్దశ వర్షాన్ని సమగ్రాణ్యి కాననే భ్రాత్రాస మయా చైవ పునః ప్రత్యగమిష్యతి. 14 సంవత్సరాలు కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకొని నాతోనూ తమ్ముడితోనూ కలిసి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాం. తతస్వాం దేవి సుభగే క్షేమేణ పునరాగత ఏక్షే ప్రముదిత గంగే సర్వకామ సమృద్ధిని. ఆ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నీ ఎక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నేను పూర్తిగా నీ పూజ చేస్తాం. తొమ్మిది త్రిపద గదే దేవి బ్రహ్మలోకం సమక్షసే. నువ్వు బ్రహ్మలోకం నుంచి వచ్చినటువంటి దానివి. నువ్వు
రాజస్య లోకేస్మిన్ సంప్రవిశ్యసే, ఈ లోకంలోకి నువ్వు వచ్చినటువంటి దానివి, సముద్రం యొక్క పత్ని అయినటువంటి దానివి. సా త్వాం దేవి నమస్యామి ప్రశంసామి శోభనే, నీకు నమస్కారం చేసి నేను స్తోత్రం చేస్తాను. ప్రాప్తరాజ్యే నరవ్యాఘ్రే శివేన పునరాగతే, తిరిగి మంగళప్రదంగా తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు గవాం శతసహస్రం చ వస్త్రాణ్య అన్నం చ పేశలం బ్రాహ్మణేభ్య ప్రదాస్యామి తవ ప్రీతికీర్ష్య. నీకు ఇష్టం చేయడం కోసం నీకు మళ్ళీ అక్కడ పూజ చేసి 100 శతసహస్రం అంటే 1,00,000 అన్నమాట, 1,00,000 ఆవుల్ని వస్త్రాన్ని వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా నేను సమర్పిస్తాను. సురాఘట సహస్రేణ మాంసభూతోదనై చ యక్షే త్వాం ప్రీతాం దేవి. అందుకని వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏ రకమైనటువంటివి ఇవ్వాలో అవన్నీ కూడా వాళ్ళందరికీ ఇస్తాను అని చెప్పి గంగాదేవికి, అలాగే నీ యొక్క ఒడ్డున దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూజిస్తాను తిరిగి వచ్చిన తర్వాత. అందుకని పునరేవ మహాబాహుర్మయా భ్రాత్రాజ సంగత అయోధ్యా వనవాసాత్తు ప్రవిశస్త అనఘే. అనఘుడు అయినటువంటి నా భర్త భార్యతో నాతోనూ తన తమ్ముడితోనూ కలిసి వనవాసానికి అక్కడ ప్రవేశిస్తున్నాడు. అందువలన నువ్వు ఆశీర్వదించవలసిందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు దక్షిణ తీరం ఉన్నటువంటి దానికి అక్కడ చేరారు. తీరంత సమనప్రాప్య నామం హిత్వా నరషభ ప్రతిష్ఠిత సాభ్రాత్ర వైదేహ్య పరంతప. ఆ నామం దిగారు, దక్షిణ కోణంలో దిగారు వాళ్ళు. దిగిన తర్వాత అప్పుడు లక్ష్మణుడితో చెప్తున్నాడు ఏమిటంటే, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, ఎందుకంటే సీత ఈవిడ జాగ్రత్తగా రక్షించుకోవాలి ఈ అరణ్యంలో మన ఇద్దరం కూడా. ఎందుకంటే ఈవిడ అరణ్యంలో ఉన్నటువంటివి ఎలా ఏమేమి ఉంటాయో తెలియనటువంటిది, అందుకని జాగ్రత్తగా రక్షించుకోవాలి. అందుకని ఇప్పటి నుంచి కూడా మనకి చాలా కష్టమైనటువంటివి ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇక నుంచి ఆ కష్టాలన్నీ కూడా ఈవిడికి తెలియవు. అందువలన ఈ అరణ్యంలో చాలా అసలు మనుషుల యొక్క ఎవరు కనిపించరు, మనకి నిర్జనమైనటువంటి అరణ్యానికి వెళ్తున్నాం మనం. తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద పొలాలు గిలాలు అంటే ఏం కనిపించవు. తర్వాత ఎక్కడ ఏం గొయ్యలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అందువల్ల నువ్వేం చేయాలి తెలుసా లక్ష్మణ, నువ్వు ముందుగా నువ్వు నడుస్తూ ఉండు, నీ వెనకాల సీత నడుస్తుంది, ఆ వెనకాల నేను నడుస్తాను, అలా మనం నడిచి వెళ్ళాలి ఇప్పటి నుంచి అని చెప్పాడు. అలా చెప్పి వెనక్కి చూసి అవతల ఒడ్డున సుమంత్రుడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఒడ్డు చేరారు కదా, అక్కడే నుంచుని చూస్తూ ఉన్నాడు. తర్వాత గుహుడు కూడా అక్కడే చూస్తూ ఉన్నాడు. అందుకని తిరిగి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వాళ్ళకి కనపడకుండా ఉండేటువంటి విధంగా వాళ్ళు బయలుదేరి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు గంగనగిరి నుంచి వత్సదేశంలో ప్రవేశించారు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ చేరతారా అనేటువంటిది మనం చెప్పుకుంటాం రేపు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.